హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. షాపింగ్ కి వెళ్ళేటప్పుడు మనీ సేవ్ చేయాలంటే స్మార్ట్ వే ఏంటో తెలుసా? మనతో పాటు అమ్మని కూడా షాపింగ్ కి తీసుకుని వెళ్ళడం. ఎందుకంటే వాళ్ళు స్కిల్డ్ పర్సన్స్ అండ్ మనం బై చేయాలనుకుంటున్న థింగ్స్ ని బెటర్ గా డీల్ చేయడంలో మనకి హెల్ప్ చేస్తారు. మరి స్టాక్ మార్కెట్ లో ఎక్స్ట్రా స్పెండింగ్ ని అవాయిడ్ చేయాలంటే ఉన్న బెస్ట్ వే ఏంటి? ప్రైస్ టు ఎర్నింగ్ అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూని చూడడం అండి. కంపెనీస్ ఎర్నింగ్స్ లో 1 రూపీకి మనం ఎంత పే చేస్తున్నామని చెప్పేది పిఈ రేషియో. సపోజ్ పిఈ రేషియో 20 ఉన్న స్టాక్ ని మనం బై చేసామంటే మనం 1 రూపీ ఆఫ్ ఎర్నింగ్స్ కోసం 20 రూపీస్ పే చేస్తున్నామని అర్థం అండి. పిఈ రేషియో అనేది స్టాక్ వాల్యూని మెజర్ చేయడానికి యూజ్ చేసే వాల్యుయేషన్ అన్నమాట. సో ఈ వీడియోలో మనం 5-year యావరేజ్ పిఈ రేషియో కంటే బిలో ట్రేడ్ అవుతున్న 5 టెక్స్టైల్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. మరి టెక్స్టైల్ స్టాక్స్ ఎందుకు? రీసెంట్లీ టెక్స్టైల్ సెక్టర్ అనేది సమ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసిందండి. రా మెటీరియల్ ప్రైజెస్ పెరగడం, అలాగే రష్యా ఉక్రెయిన్ వార్ అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ తగ్గడం లాంటి ఛాలెంజెస్ అనేది ఫేస్ చేసిందనమాట. ఇండియాలోని బెస్ట్ టెక్స్టైల్ స్టాక్స్ కూడా పడిపోయి. మెజారిటీ టెక్స్టైల్ ప్లేయర్స్ ఏంటంటే వాటి ప్రొడక్ట్స్ ని యూఎస్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. బట్ రిసెషన్ అండ్ గ్లోబల్ స్లో డౌన్ అనేది డిమాండ్ ని తగ్గించింది అనమాట. దీనివల్ల ఇండియాలోని చాలా టెక్స్టైల్ స్టాక్స్ లాస్ట్ ఇయర్ లో షార్ప్ కరెక్షన్ కూడా అయితే వచ్చింది. 2024 లో ఈ టెక్స్టైల్ స్టాక్స్ కమ్బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ కొన్ని కంపెనీస్ కి డొమెస్టిక్ డిమాండ్ అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, టాప్ 5 అండర్ వాల్యూ టెక్స్టైల్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ దీపక్ స్పిన్నర్స్ లిమిటెడ్ అండి. 1986 లో చండీగఢ్ లో ఎస్టాబ్లిష్డ్ అయిన దీపక్ స్పిన్నర్స్ సింథటిక్ అండ్ బ్లెండెడ్ ఎయిర్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో పాలిస్టర్ అక్రిలిక్, విస్కాస్ బ్లెండ్స్, పాలిస్టర్ అక్రిలిక్ బ్లెండ్స్ ఉన్నాయన్నమాట. ఇది సిరియా, మిడిల్ ఈస్ట్, టర్కీ, బెల్జియం అండ్ యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుందండి. ముందు మెన్షన్ చేసిన ఛాలెంజెస్ తో పాటు దీపక్ స్పిన్నర్ లాంటి కాటన్ స్పిన్నర్స్ అనేవి ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ని ఫేస్ చేశాయి. డొమెస్టిక్ కాటన్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ తో కంపేర్ చేస్తే హ్యూజ్ ప్రీమియం తో ట్రేడ్ అవ్వడం వల్ల ఇండియన్ కాటన్ ప్రొడక్ట్స్ కి గ్లోబల్లీ డిమాండ్ అనేది తగ్గిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాయండి. ఈ కంపెనీకి హిమాచల్ ప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ లో 2 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2025 వరకు కంపెనీ 80 crores క్యాపెక్స్ ప్లాన్ చేసింది. అండ్ కంపెనీ కమింగ్ 2 years లో సోలార్ పవర్ కెపాసిటీని కూడా యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 174 crores ఉందండి. ROC 21.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.3% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 14 రూపీస్ 20 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 48.2 crores ఉందండి. మనం అండర్ వాల్యూడ్ అన్నాం కాబట్టి ముందుగా ఇండస్ట్రీ పిఈ చూద్దామండి. ఇండస్ట్రీ పిఈ 24.2 ఉంటే స్టాక్ పిఈ 17 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ దీపక్ స్పిన్నర్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండి. అండ్ మోర్ ఓవర్ బుక్ వాల్యూ కనుక మీరు చూస్తే 332 రూపీస్ ఉందండి. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ 279 రూపీస్ ఉంది. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 242 రూపీస్ మాత్రమే ఉంది. సో బుక్ వాల్యూ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా దీపక్ స్పిన్నర్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ లాస్ట్ 3 years కి కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి. ఆఫ్టర్ కరోనా తర్వాత మార్చ్ 2023 లో కంపెనీ 561 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కాన్స్టెంట్ గా ఉంది 13%. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 40 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 5 years నుంచి కూడా కాన్స్టెంట్ గా ఈ కంపెనీ డివిడెండ్ అనేది పే చేస్తుందండి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ కనుక చూస్తే కంపెనీ బారోయింగ్స్ అనేవి గ్రాడ్యువల్లీ డిక్రీజ్ చేసుకుంటూ వస్తుందండి. సెప్టెంబర్ 2023 క్వార్టర్ కి 48 crores ఉన్నాయి. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిసెంబర్ క్వార్టర్ లో 45.67% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 54.32% ఉందండి. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద మనం కనుక చూస్తే డాలికా నగర్, ఈవిడ ఏస్ ఇన్వెస్టర్ అండి. ఈవిడకి ఈ కంపెనీలో 1.83% స్టేక్ ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఈ కంపెనీలో ఆవిడ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 241 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 14% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. కంపెనీ ఇయర్ రేంజ్ కనుక చూస్తే 52 వీక్ హై వచ్చేసరికి 320 అండి. 52 వీక్ లో వచ్చేసరికి 217 అనమాట. ఆల్మోస్ట్ 52 వీక్ లోకి దగ్గరగానే కంపెనీ షేర్ అనేది ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎస్పీ అప్పరెల్స్ లిమిటెడ్ అండి. 1988 లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట. నైటెడ్ గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. కంపెనీకి 3 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి. ఇది వర్టికలీ ఇంటిగ్రేటెడ్ ఆర్గనైజేషన్ అనమాట. చిన్న పిల్లలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. పాస్ట్ 5 years లో కంపెనీ డీసెంట్ గ్రోత్ ని పోస్ట్ చేసిందండి. కంపెనీ 18 ఫెసిలిటీస్ ని ఆపరేట్ చేస్తుంది. అన్ని ఫెసిలిటీస్ కూడా తిరుపూర్కి దగ్గరలో ఉన్నాయన్నమాట. కంపెనీ కరెంట్ ఆర్డర్ బుక్ 356 crores ఉందండి. అండ్ కంపెనీకి 100K కస్టమర్స్, 256 ఫార్మర్ స్టోర్స్ ఉన్నాయండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1548 crores ఉందండి. ROC 14.6% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.6% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 32 రూపీస్ 60 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 258 crores ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ పిఈ చూస్తే 31.5 ఉంటే స్టాక్ పిఈ 19 మాత్రమే ఉందండి. సో పిఈ రేషియో వైజ్ ఎస్పీ అప్పరెల్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ.
అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ 772 రూపీస్ ఉంటే కరెంట్ వాల్యూ 617 మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైపు చూసినప్పుడు ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. కరోనా తర్వాత కొంచెం తగ్గింది, మార్చ్ 2021 లో సేల్స్ అనేవి తగ్గాయి. బట్ కరోనా తర్వాత ఇయర్ నుంచి కూడా సేల్స్ అనేవి పెరుగుతూ వచ్చాయి అనమాట. మార్చ్ 2023 లో 1078 crores సేల్స్ పోస్ట్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 83 crores పోస్ట్ చేసిందండి. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 61.93% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా తగ్గింది, 1.50% నుండి 1.39% కి తగ్గింది క్వార్టర్ అండ్ క్వార్టర్. బట్ డిఐ షేర్ హోల్డింగ్ మాత్రం 18.47% నుండి 19.08% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 18.12% నుండి 17.61% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 616.70 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 81% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏపీఎం ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. సింథటిక్ బ్లెండెడ్ స్పన్ ఐరన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. 1970s to 1980s సింథటిక్ బ్లెండెడ్ ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఓరియంట్ సింటెక్స్ అనే పేరుతో రాజస్థాన్ లో టెక్స్టైల్ స్పిన్నింగ్ యూనిట్ ని స్టార్ట్ చేసింది అనమాట. కంపెనీ టాప్ కస్టమర్స్ తో హెల్దీ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తుందండి. అరౌండ్ 30 to 35% రెవెన్యూ అనేది ఈ టాప్ కస్టమర్స్ నుండే వస్తుంది. కంపెనీ యాన్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే 99% ఆఫ్ రెవెన్యూ అనేది కంపెనీకి సేల్స్ నుండి వస్తుంది. మిగిలిన 1% మాత్రం అదర్ ఆపరేటింగ్స్ నుండి వస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 142 crores ఉందండి. ROCE 16.8% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.3% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అలాగే కంపెనీకి డెట్ వచ్చేసరికి 26.8 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023 లో 360 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 21 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే సెప్టెంబర్ 2023కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 64.18% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 35.81% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 65 రూపీస్ 89 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 27% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కామా హోల్డింగ్స్ లిమిటెడ్ అండి. ఇది ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనమాట. ఇది ప్రైమర్లీ దాని సబ్సిడరీస్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందండి. ఈ కంపెనీలో మెయిన్ గా టెక్స్టైల్, కెమికల్, ప్యాకేజింగ్, ఫిల్మ్ బిజినెస్ ఉంటాయండి. దీని ఫ్లాగ్షిప్ యూనిట్ వచ్చేసరికి SRF అన్నమాట. ఇది మల్టీ బిజినెస్ ఎంటిటీ అండి. కంపెనీ బిజినెస్ సెగ్మెంట్ లో టెక్నికల్, టెక్స్టైల్ బిజినెస్, కెమికల్ బిజినెస్, ప్యాకేజింగ్, ఫిల్మ్ బిజినెస్ ఉన్నాయండి. కంపెనీ మేజర్ రెవెన్యూ అనేది సౌత్ ఆఫ్రికా, సింగపూర్, జర్మనీ, USA, హంగేరీ, థాయిలాండ్, స్విట్జర్లాండ్, బెల్జియం నుండి వస్తుందండి. కంపెనీ మెయిన్ సబ్సిడరీ SRF లిమిటెడ్ అండి. ఇది లిస్టెడ్ కంపెనీ. ఇవే కాకుండా కామా రియాలిటీ లిమిటెడ్, శ్రీ ఎడ్యుకేర్ లిమిటెడ్, SRF ట్రాన్స్లేషనల్ హోల్డింగ్ లిమిటెడ్, అలాగే కామా రియల్ ఎస్టేట్ హోల్డింగ్ LLP అనే సబ్సిడరీస్ కూడా ఉన్నాయి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,525 crores ఉందండి. ROCE 22.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.6% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 234 రూపీస్ ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 21.3 ఉంటే స్టాక్ PE 11.4 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 5,589 రూపీస్ ఉందండి. వేరేస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 2,656 రూపీస్ మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైపు చూసినా కూడా కామా హోల్డింగ్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 4,958 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. మార్చ్ 2023 లో కంపెనీ 15,095 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 25 ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2,324 crores పోస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ లాస్ట్ 10 years నుంచి డివిడెండ్ కూడా ఇస్తుంది. అండ్ ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డిసెంబర్ 2023కి 75% ఉంది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ అనేది 0 ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 0.22% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 24.77% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2,656 రూపీస్ 40 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో అయితే 16% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ CRM సిల్క్ మిల్స్ లిమిటెడ్ అండి. బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ అలాగే గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కంపెనీకి చాలా రిటైల్ అవుట్లెట్స్ అలాగే బ్రాండెడ్ అవుట్లెట్స్ ఉన్నాయండి. ఇది ఇండియాలో రినోవ్డ్ వెర్టికలీ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ కంపెనీలలో ఒకటండి. తారాపూర్, డామన్ అండ్ ముంబైలో ఎకో ఫ్రెండ్లీ ప్లాంట్స్ లేటెస్ట్ మెషినరీతో ఆపరేట్ చేస్తుంది అనమాట. అబుదాబి, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, కంబోడియా, కెనడాకి ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది.
మల్టిపుల్ బ్రాండ్స్ కింద కంపెనీ ప్రొడక్ట్స్ అనేది సెల్ చేస్తుంది అనమాట. 77% రెవెన్యూ అనేది ఫ్యాబ్రిక్ నుండి, 17% రెడీమేడ్ గార్మెంట్స్ నుండి, అలాగే 6% యార్న్ నుండి వస్తుంది అనమాట. 30 కంట్రీస్ లో 800+ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, 225+ స్టోర్స్ ఉన్నాయి, 12 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియా. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2314 crores ఉందండి. ROCE 27.9% ఉంటే, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.7% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 43 రూపీస్ 50 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 212 crores ఉంది. అండ్ ఇండస్ట్రీ PE చూస్తే 20.4 ఉంటే, స్టాక్ PE 11.4 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ CRM సిల్క్ మిల్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2021 తర్వాత నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023 లో కంపెనీ 2229 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 252 crores పోస్ట్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ అనేది పే చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే, ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ పెరిగిందండి. 67.18% నుండి 67.45% కి. FI షేర్ హోల్డింగ్ అనేది 1.91% నుండి 1.75% తగ్గింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ కూడా 4.42% నుండి 3.44% కి తగ్గింది క్వార్టర్ అండ్ క్వార్టర్. పబ్లిక్ షేర్ హోల్డింగ్ మాత్రం 26.49% నుండి 27.37% కి పెరిగింది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద కనుక మనం చూస్తే, విజయ్ కిషన్ లాల్ కేడియా గారికి 1.11% స్టేక్ ఉందండి ఈ కంపెనీలో. క్వార్టర్ అండ్ క్వార్టర్ అయినా కూడా ఈ కంపెనీలో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 496 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 10% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇవన్నీ టాప్ 5 టెక్స్టైల్ స్టాక్స్ అన్నమాట. ఈ వీడియోలో నేను చెప్పిన స్టాక్స్ ఏంటంటే, దీపక్ స్పిన్నర్స్, SP అప్పరెల్స్, కామా హోల్డింగ్స్, CRM సిల్క్ మిల్స్, అలాగే APM ఇండస్ట్రీస్ అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసిందండి. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.